నీ పరిశుద్ధ చేస్తున్నామానికి మరొకసారి వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు దేవా. యేసయ్యా, ఏ బిడ్డ అయితే న్యాయం వాళ్ళ వరకు మనం అంచనా తీర్చుకోవడానికి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుకోవడానికి అందరైతే ఆశతో ఆశక్తితో నీ సన్నిధిలోకి వచ్చారు. ఒక్కరి ఆశను మీరు తృప్తిపరచండి అయ్యా. యవన బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు, చిన్న బిడ్డలను మొదలుకొని పెద్దల వరకు మీరు జ్ఞాపకం చేసుకోండి. అపాయకరమైన దినాల్లో, వేదనకరమైన దినాల్లో, ఎక్కడ చూసిన మరణ వార్తలు, ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్, ఎక్కడ చూసిన ప్రభా ఈ యొక్క జీవము లేని వార్తలను మేము వింటున్నప్పుడు దేవా, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము మాకు కావాలయ్యా. కృపా కనికరము గల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రములు దేవా. ఈ వారమంతా మా ప్రయాణాల్లో, పని బాటల్లో కాపాడిన దేవా, ఎందుకు పనికి నన్ను మాకు నీ కాపుదల ఇచ్చిన దేవా, మా రాకపోకలేంటి యెహోవా
దేవా. అబ్రహాము వంటి విశ్వాసం మాలోకి తీసుకున్న దేవా. యోసేపు వంటి యథార్థత మాకు నింపండి తండ్రి. యేసయ్య కలిగి మేము జీవించడానికి కృప చూపు దేవా. యేసయ్య ఈ యొక్క సమయంలో ఆరాధనకి యోగ్యుడిగా ఉన్నవాడా, కృపా సత్య సంపూర్ణుడా, వాత్సల్య సంపన్నుడా, కనికర పూర్ణుడా, నిత్యము నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయండి దేవా. ఎలాంటి పరిస్థితుల్లో పడి ఒక మైడల కృప చూపుతున్నవాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు వందనములు వందనములు దేవా. యేసయ్య ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మీరు మాతో నీ దివ్యమైన వాక్కులతో మీరు మమ్మల్ని హర్షించండి అయ్యా. నీ యొక్క మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. ఎక్కడ చూసినా వాక్యము కరువైన దినాల్లో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఇంత గొప్ప మందిర ఆవరణంలో సమాజముగా కూడుకొని మేము ఈ రీతిగా కూడి స్తుతించడం కృప చూపిన దేవా, నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు దేవా. విశ్వాసము కలిగిన ప్రార్థనకి ఇష్టమైన ప్రార్థన దేవా. ఒక విశ్వాస సహితమైన ప్రార్థనని ప్రార్థించే అనుభవాన్ని మాలో నింపయా. నీ ప్రార్థన అభిషేకాన్ని ప్రతి బిడ్డకు మీరు ఇవ్వమని అడుగుచున్నాము దేవా. మౌనముగా ఉంటే నీవు కూడా మా వైపు మౌనముగా చూస్తావయ్యా. ఎప్పుడైతే మేము నోరు తెరిచి నిన్ను కీర్తిస్తామో, నిన్ను ఆరాధిస్తామో, నీ వాక్యాన్ని ధ్యానిస్తామో, నీ పాటలకు మొదటి ప్రియారిటీ ఇస్తామో దేవా, నీవు కూడా మా పట్ల నీ కార్యాలను చేయడానికి మొదటిగా మాకు ప్రాధాన్యత ఇస్తావు దేవా. అట్టి కృపని బిడ్డలమైన మా అందరికి దయచేయండి. ఈ మహిమ స్వార్థ ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనసు నీ మీద ఆనుకున్నావు వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు దేవా. ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన విజ్ఞాపన మీద నీకు అనుదృష్టి నిలపమని సహాయం చేయమని అడుగుచున్నాం. ఎవరు లేరని ఎందరైతే చింతపడుతూ నీ సన్నిధిలో గుండె బరువెక్కిన స్థితిలో ఉన్నారు, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నేనున్నాను బిడ్డ, నీతో కూడా జీవించుదా వాడని నీ దేవుడని యెహోవాని నేను వారికి అభయం ఇవ్వండి అయ్యా. వారి దుఃఖం నాట్యముగా మీరు మార్చండి. వారి దుఃఖ దినములు సమాప్తం అవలాగా మీరు ఆజ్ఞాపించండి. గర్భఫలాలు లేని వారికి గర్భద్వారాలు తెరవండి. గర్భిణీ స్త్రీలుగా ఉన్నవారి మంచి ఆరోగ్యాలను, మంచి కాపుదల భద్రత మీరు ఇవ్వండి ప్రభువా. వృద్ధులకు మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. యేసయ్య లారీ డ్రైవర్స్ ఉన్నారు, వారి స్టీరింగ్ పట్టుకొని వారికి మీరు తోడుగా ఉండి వారి ప్రయాణాల్లో క్షేమాన్ని భద్రత మీరు ఇవ్వండి. వారి రాకపోకల్లో మీరు ఉండండి. ఆటో డ్రైవర్స్ మీరు తోడుగా ఉండండి. చిన్న బిడ్డలకు చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు ఉన్నారు ప్రభా, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి జాబుకు ప్రభా ఎక్కడైతే ప్రయత్నం చేస్తున్నారో వారి చదువులకు తగిన పక్షముగా దేవా. ఇంకా ఉద్యోగాల కోసం వెళ్ళి వస్తున్న వారికి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. పసిబిడ్డల తల్లులకు మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలకు ప్రభా యవన కాలం తప్పిపోకుండా కాపుదల భద్రత ఇవ్వండి. ఇంకా ప్రభా నీవంటే తెలుసుకొని కూడా నీకు నీ యొక్క అడుగు చాడల్లో నడవకుండా వెనకడుగులో ఉన్నవారిని కూడా మీరు ముందుకు తీసుకురండి. ప్రార్థన ధూపాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకువెళ్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఎందరైతే నీ వంట తెలుసుకోక వెనకడుగు వేస్తున్నారో ప్రభా, ఎందరైతే పాల్గొనకుండా ఉంటున్నారో చేసి నీ యొక్క ఏడంతర ఆత్మ ఇప్పుడు దేవజనుల మీద మీరు ఉంచి వినగలిగిన మనసును గ్రహించుకునే హృదయాన్ని మీరు మాకు ఇచ్చి నడిపించి సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కరెక్ట్ ఇది నాకెళ్ళి ఫోకస్ చేస్తూ పెట్టు. మంచిది. దేవనామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పరిచర్య చేశారమ్మా. నాకు మంచినీళ్ళు పెట్టలేదు, వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు పెట్టలేదు. నాకు మంచి అదొకసారి గమనించండి. పరిచర్య చేసేవాళ్ళు వచ్చే వారం పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నటువంటి బిడ్డల కుటుంబం, మేసాల మార్తమ్మ గారి కుటుంబం, అంటే అమ్మమ్మ చేస్తుంది. ఆపయ్య వచ్చేవారు మరియమ్మ వాళ్ళకి అవకాశం ఉంటుంది.
ఆ ముసలమ్మకి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు, ఎందుకో తెలియదు. తను వచ్చి తను మొత్తం కూడా చేస్తాను. 157 రూపాయలు 4 కుటుంబాలకు చెప్పడం జరిగింది. మొత్తం 625 రూపాయలు వచ్చింది. 157 రూపాయలు ఉప్పులూరు మరియమ్మ గారు, మేసాల చిన్నక్కయ్య గారు, మంద మధుసూదనరావు గారు, కొత్తవరపు లక్ష్మి గారు, ఈ 4 కుటుంబాలు ఈ నెల కరెంటు బిల్లు 18వ తారీఖు లాస్ట్ డేట్ గమనించండి. అదేవిధంగా మరి ఈ వారంలో అంటే రేపటి నుంచి శనివారం దాకా ఎవరు పుట్టినరోజులు లేవు, కానీ రేపు అమేశ్వర గారు అదేవిధంగా రత్నకుమారి గారి యొక్క వివాహ దినోత్సవం రేపు, కాబట్టి వారి గురించి మీరు ప్రార్థనలు పెట్టండి. మరి ఈ వారంలో జరిగేటువంటి ప్రార్థనలు యాజిటీస్గా జరుగుతాయి. మరి ఒక ప్రకటన ఉంది మన ముందు, ఆ ప్రకటన ఒకసారి మీ అందరి ఎదుట చదువుతాను. గమనించండి, ఇటువంటి వారు ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. మరొక మారు ఇలా లేకపోతే మేము ప్రకటన చదవము, సంతకం పెట్టం, ఆవంతిని వదిలేస్తాం. ఇప్పుడు మాత్రం చదువుతున్నాం. చూడండి, ఎన్టీఆర్ జిల్లా వేర్లపాడు మండలం పొన్నవరం గ్రామ కాపరస్తులు గంధం సులోమాన్ వారి యొక్క కుమార్తె మానసాకును ఎన్టీఆర్ జిల్లా వేర్లపాడు మండలం పొన్నవరం గ్రామ కాపరస్తులు మహిమ సువార్త ప్రార్థన మందిరపు విశ్వాసులు చాట్ల చిన్న 2025వ సంవత్సరం 7వ నెల 31వ తారీఖు గురువారం ఉదయం 10:30 ఫెయిత్ బాప్టిస్ట్ చర్చి పొన్నవరం ప్రార్థనా మందిరంలో పాస్టర్ రెవరెండ్ జీవి రత్నం గారు ఎమ్మాన్యుయల్ గారి వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడను. కావున వీరు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకమైన ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకంగా తెలియపరచవలసిందిగా ఇందు మూలంగా కోరుచున్నాము. ఇది మొదటి ప్రకటన. మరి గంధం మానస చాట్ల గోపాలకృష్ణ వీరిరువురు జతపరచకూడదని ఎవరికైనా సమ్మతి ఉంటే మీ ఎడమ చేతులు చూపించండి. ఒకవేళ అంటే మాకు ఇష్టమే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటే మీ కుడి హస్తాలను చూపించినట్లయితే దేవుని యొక్క అంగీకారాన్ని పొందుకుందాం. ఏంటన్నా సుధాకర్, నీకు ఇష్టం లేదా? మంచిది. ఇక వివాహం కోసం మీరు ప్రార్థన పెట్టండి. 31వ తారీఖున ఆ రోజు దేవుడు వాతావరణాన్ని అనుకూలంగా ఉంచి వివాహం ఘనంగా దేవుని మహిమార్థమే జరిగేలా తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా రూపం సభ్యులు కూడా ఇవి ప్రకటనలు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైతే అనుకున్నామో ప్రొజెక్టర్ అని కింద కూర్చోటానికి ఎక్కలేనటువంటి వారికి ఎన్నింటికి కూడా సెటప్ ఉంది. దాని గురించి కూడా మీరు ప్రార్థనలో మీరు పెట్టండి. మరి ప్రార్థన అవసరతల్లో మరి అమ్మమ్మ సాక్ష్యం చెప్పినట్లుగా కమలా గురించి ప్రార్థన పెట్టండి. అదేవిధంగా ఏమన్న మరియక్క గురించి కూడా ప్రార్థన పెట్టండి. మేస్త్రి మరియమ్మ గారి గురించి ప్రార్థన పెట్టండి. ఇంకా సంఘ పరిచర్ల గురించి కూడా ప్రార్థనలు పెట్టండి. మరి ఒక చిన్న సాక్ష్యం ఏమిటంటే, మరి వజ్రం గారి యొక్క రూపంతో వజ్రం గారి యొక్క గారు అదేవిధంగా మరి శారణత్వం యొక్క కుమార్తె షెర్లీ, నిజంగా తను చాలా భయస్తురాలు. ఇంగ్లాండ్ ప్రదేశానికి వెళ్ళి కెనడా దేశానికి వెళ్ళి చదువుకోవాలంటే ఆమె భయపడటమే కాదు, మేమందరం కూడా భయపడ్డాం. ఎలా ఎలా చదువుతుందో, అక్కడ ఎలా ఉంటుందో ఆమెకేం తెలియదు. భాష రాని భాష, దేశం అది, ఆ దేశంలో ఎలా చదువుకుంటుందో. మరి ఎంఎస్ఆర్ గారి కుమార్తె జెసికాకి అయితే కొంచెం తెలియగలది. ఆవిడ ఎక్కడున్నా సరే ఆవిడ కిర్గిస్తాన్ వెళ్ళినప్పుడు, రష్యా వెళ్ళినప్పుడు కూడా మేము భయపడలేదు. కానీ మరి ఈవిడ మాత్రం కెనడా ఆ ప్రాంతానికి వెళ్ళి చదువుకుంటానంటే మేము అందరం భయపడ్డాం. కానీ షెల్లీ మాత్రం వాళ్ళు అడుగుతుంది, నేను వెళ్తానండి, నన్ను పంపించండి అన్నప్పుడు పంపించడం భయంగానే పంపించాం. దేవుడు మహాకృప అంటే ఇన్ని సంవత్సరాలు మరి తను అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంటే ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏంటి పీజీ కెనడా ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. అక్కడ పూర్తి చేసుకొని అక్కడ సర్టిఫికేట్ కూడా తీసుకుంది. మన ప్రార్థన గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది, మన చర్చి గ్రూప్లో. ఇందుని బట్టి ఆ దేవుడు భద్రం వారి కుటుంబానికి మేలు చేశాడని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.
ఆమె మరి వాక్య భాగంలోకి వెళ్దాం. ఆలస్యం చేయకుండా కొద్దిసేపు అటు ఇటు వద్దు, దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా ఉందాం. మత్తయి సువార్త 13 తీరుద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈరోజు చాలా మంచి వర్తమానాన్ని దేవుడు మన సంఘం కొరకు దాచి ఉంచాడు. 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ప్రార్థన చేసుకున్న వాక్యం నిమిత్తమై. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. అయినా నీ దాసుడైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నీ పనివాడైనటువంటి నాకు ప్రభా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నీ మాటలు వివరించడానికి మీరు నమ్మి నన్ను నిలబెట్టారని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ నమ్మిక చొప్పున నా నోట నీ మాటలుంచి నైనా ఈ సంఘానికి కావలసినటువంటి వాక్యాన్ని అనుగ్రహించండి. విడుచున్నటువంటి వారికి గ్రహింపును అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, నీ సిలువ చాటును నన్ను మరుగు చూసుకోమని ప్రభువైన క్రీస్తు నామం పేరు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ పరలోక రాజ్యం గురించి దేవుడు తన వర్తమానాన్ని ఇస్తూ ఈ మాట పలికాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము అంటంతోనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఏమనుందంటే ఈ 44వ వచనం కాడికి వచ్చిన తర్వాత ఒక కూలివాడు ఉన్నాడంట. కూలివాడు అంటే ఒక కౌలు రైతు. మీకు అర్థం అవడం కోసమే దీన్ని కొద్దిగా కథలాగా చెప్తున్నా. ఒక కౌలు రైతు చాలా సంవత్సరాల నుంచి ఒక పొలాన్ని చేస్తున్నాడు. ఎందుకో తన మనస్సులో పెట్టి ఈ సంవత్సరం అనుకున్నాడంట, నేను ఎప్పటి నుంచో ఈ పొలం చేస్తున్నా, ఈ ఎకరాన్ని పొలం చేస్తున్నా, కౌలు కడుతున్నా, నేను ఎందుకు ఈ పొలాన్ని కొనుక్కోకూడదు? ఈ పొలం కొనుక్కుంటే నాదైతే కదా అనేటువంటి ఆలోచన కలిగి రైతు దగ్గరికి వెళ్ళి, ఆ పొలం యొక్క యజమానుడి దగ్గరికి వెళ్ళి వ్యక్తి అడుగుతున్నాడంట, అయ్యా, ఎప్పటి నుంచో మీ పొలాన్ని నేనే కౌలుకు తీసుకొని చేస్తున్నా, నేను ఈ పొలాన్ని కొనుక్కోవాలనేటువంటి చిన్న ఆలోచన వచ్చింది. మీరు ఏమనుకోనంటే మీరు అమ్మితే ఏంటి ఈ పొలాన్ని నేను కొనుక్కుంటానయ్యా, డబ్బిచ్చి వెలిచ్చి అని అన్నాడంట. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఆ రైతు ఆలోచించి, వీడు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి నా పొలాన్ని నీడే సేద్యం చేస్తున్నాడు, కౌలిస్తున్నాడు, ఎందుకు వాడికి అమ్మకూడదు? వాడే పాపం దాన్ని దున్నుకుంటున్నాడు, చేస్తా ఉన్నాడు చాలా కాలం నుంచి, పోనీలే తింటే వాడే తింటాడు, వాడికే పొలం అయిద్దిలే అనేసి సరేరా కొనుక్కో అన్నాడంట. ఇక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ పొలం కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో ఆ రాత్రి పడుకొని ఆలోచిస్తున్నాడంట. మరి పొలం కొనుక్కోవాలంటే ఊరికేస్తాడా రైతు? డబ్బులు కావాలి. డబ్బులు ఎలా? రాసుకున్నదంతా ఇచ్చేయాలి, అది సరిపోదు. నా ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టాలి, అది సరిపోదు. నా కాడ ఉన్నటువంటి ఎద్దుల్ని అమ్మాలి, నా కాడ ఉన్నటువంటి అరక సామాన్ అంతా అమ్మిది. ఏంటి, మేము కొంత అప్పు తీసుకొస్తే తప్ప నేను ఆ పొలం కొనుక్కోలేను. ఏంటి, ఇంత పోగొట్టుకోవటం అవసరమా ఆ పొలం కొనుక్కోవడం కోసమని ఆలోచించి మరుసటి రోజే ఆ రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాదేదో బుద్ధి గడ్డి తిని ఆ పొలం కొనుక్కోవాలనుకున్నా, ఏంటి నా వల్ల కాదయ్యా, నేను కొనుక్కోలేను, నేను ఈ సంవత్సరం కూడా కౌలుకి తీసుకున్నాను. ఆ రైతు అన్నాడంట, అయ్యారా, నేను నీతో ఏమన్నా అన్నానా? నా పొలం కొనుక్కోమని నేను చెప్పానా? నేను అమ్ముతానేమో నీతో నేనే వచ్చి నీతో అన్నానా? నువ్వే వచ్చా కొనుక్కుంటానయ్యా అన్నావు, సరేలే జాలిపడి సరేరా అన్నాను, పో వెళ్ళి కౌలుకి చేసుకున్నట్టే చేసుకోపో నీకే అన్నాడంట. ఇక ఆనందంతో రైతు కట్టి పొలం దున్నుతా ఉన్నాడంట. పొలం దున్నుతా ఉంటే ఏంటి, అరకు దున్నుతా ఉన్నప్పుడు ఒక దగ్గర పట్టేసిందంట, ఒక రాయి ఏదో పట్టిందంట దున్నుతుంటే. ఆ రైతు ఎప్పటి నుంచో చేస్తా ఉన్నాడు ఆ పొలాన్ని.
ఆ అనుభవంతో నేను ఇన్ని సంవత్సరాల నుంచి పొలం దున్నుతున్నా కానీ ఎప్పుడు ఎలాంటి రాయి నాకు తగల. సంవత్సరానికి 2 పంటలు వేసాను నేను ఇదే నేలలో, ఎప్పుడు నాకు ఎలాంటి రాయి తగలలేదు. కానీ ఇప్పుడంటే ఇక్కడ అనేసి ఏం చేశారంటే ఆ ఎద్దుల్ని అరకగా దున్నేదాన్ని తోలేసి అరకను పక్కకు పెట్టేసి ఒక పొలుగు తీసుకుని తవ్వటం ప్రారంభించాను. అసలు ఏముంది ఇక్కడ, ఎప్పుడు కూడా నాకు తగలేదు, ఇది కొత్తగా ఉంది, కొత్తగా తగిలింది. తవ్వుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెట్టె, ఒక పెద్ద పెట్టె తగిలింది, కనబడిందంట. ఆ పెద్ద పెట్టెని ఏం చేశారంటే పగలగొట్టి, తాళం ఉంటే పగలగొట్టి చూస్తే దాని లోపల వెండి బంగారపు నాణ్యాలు మోతేసేసి సంతోషంగా ఏం చేశారంటే దాన్ని కప్పేసి ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు. ఇంటికి సంతోషంగా వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంతా చెప్పండి? ఆ పొలం కొందామనేగా. ముందేంటి, ఆ పొలం అవసరమా, నేను అప్పులు పాలు చేయడం, అదంతా అమ్ముకోవటం ఏంటి, నాకున్నదంతా అమ్మేసి ఆ పొలం కొనుక్కోవటం అవసరమా అని కలిగినటువంటి పొలంలో దాచబడినటువంటి ఆ యొక్క పెట్టిన కోసం ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు, కొనడం కోసం సంతోషంగా వెళ్ళేసి ఏంటి ఉన్నదంతా అమ్మి దాన్ని కొనుక్కోవాలని అన్నాడు. ఇక్కడ ఒకసారి వాక్యం చదువుకుందాం, మీకు ఇప్పుడు అర్థమైంది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికి దోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనను. ఇక్కడ ఒక మనిషిని మీకు చూపించా. మరో మనుషుడు కూడా మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడు అని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడు. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచున్నాను అని చెప్పాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పేదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలండి. ఇక్కడ మరొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తా ఉన్నాడు. అక్కడేమో పొలాన్ని కౌలుకు తీసుకున్నటువంటి రైతుని మీకు జ్ఞాపకం చేశా. అతని ఇంటికి ఎలా వెళ్తున్నాడండి? సంతోషంగా వెళ్తా ఉన్నాడు. ఇక్కడ మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఏంటి, ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఇంటికి ఎలా వెళ్తున్నాడు కదా, ఇంటికి ఎలా వెళ్తున్నాడు అంట 22వ వచనంలో ఉన్నది. ఎలా వెళ్తున్నాడు? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయి. గట్టి స్తోత్రం చేద్దామా? ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు అంటే ఇంటికి ఎలా వెళ్తున్నాడు? దుఃఖముతో వెళ్తా ఉన్నాడు, ఏడుస్తూ వెళ్తున్నాడు. అక్కడ ఎలా వెళ్తున్నాడు? సంతోషం వెళ్తా ఉన్నాడు. ఏంటి ఈ వ్యక్తి? మార్కు సువార్తలో ఉన్నటువంటి ఈ వ్యక్తి గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేయగలిగినట్లయితే ఇతడు ఎలాంటి వాడో, ఏ ఆలోచన కలిగినటువంటి వాడో, మరి ఈ వ్యక్తి ఎందుకు దుఃఖపడుతూ వెళ్తున్నాడో మనం కొద్దిసేపు ఆలోచన చేయగలిగినట్లయితే కొత్త ఈరోజు మనతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? మనకు మేలు చేయడం కోసం, మనల్ని దీవించడం కోసం అనిపిస్తా ఉన్నాడు. అతని గురించి ఆలోచన చేస్తే ఏంటి,
అతడు మిగిలి ఆస్తిపరుడు అని ఉంది. ఉందా లేదా? ఏంటంటే ఏమన్నాడు? మిగిలి ఆస్తిపరుడు. అతడు మిగిలి ఆస్తిపరుడు. అతడు దుఃఖపడుతూ వెళ్తాడు. ఎందుకు దుఃఖపడుతూ వెళ్తా ఉన్నాడంటే దేవుడు ఏంటి ఒక మాట చెప్పాడు. ఏంటి ఏమనంటే ప్రియ దేవుడు పెట్టారా, ఇతడు ప్రశ్న, ఇతను అడిగినటువంటి ప్రశ్నకి దేవుడు సమాధానం చెప్తూ అతను అన్నాడు అనమాట. ఇతను అడిగినటువంటి ప్రశ్న అంటే నిత్య జీవమునకు వారసుడు ఒకటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను అని 17వ వచనం లాస్ట్లో ఉంటుంది. ఏంటి మిక్కిలి ఆస్తిపరుడు డబ్బున్నాడు అడుగుతున్నటువంటి ప్రశ్న దేవుడి దగ్గరకు వచ్చి ఏంటి అంటే, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళటానికి, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి నేనేం చేయాలని అడిగాడు. ఎవడితను? ఆస్తిపరుడు అని ఉంది. మిక్కిలి డబ్బున్నవాడు. ఈ డబ్బున్నవాడు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతా ఉన్నాడు? పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి ఏంటి, కాబట్టి దానికి పరిష్కారం ఏంటో చెప్పు అంటాడు. ఇతరులో ఉన్నటువంటి గొప్ప లక్షణం నాకు ఈరోజు కనిపిస్తున్నది ఏంటి డబ్బున్నోడే కానీ డబ్బుతో పరలోక రాజ్యం చేరలేనటువంటి గ్రహింపు కలిగినటువంటి వ్యక్తి ఇతడు. మంచోడా కదా? పరలోక రాజ్యానికి నిజమే ఒక మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి డబ్బు ఏమాత్రం సరిపోదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళగలమని అర్థమవుతుందండి. డబ్బుతో పరలోక రాజ్యంలో అంటే పుణ్యం తెచ్చుకుందామని ఒక వ్యక్తి చేసాడు, ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి పేరు నేను లైవ్లో ఉన్నా చెప్తున్నాను. కర్ణాటకలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు గాలి జనార్దన్. తెలుసు మీకు? ఎంతమంది తెలుసు? చేయొచ్చండి. గాలి జనార్దన్ రెడ్డి తెలీదా? అయ్యో బాబు, పేరున్నారా టీవీలో? కానీ మీరు వెళ్ళలేదంటే నిజంగా చాలా బాధాకరమే. అతను గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్తే ఆయన కూర్చున్న వాష్ మిషన్ ఉంటుంది కదా, టాయిలెట్ అదే విసర్జించడానికి వెళ్ళేటువంటి ఆయన టాయిలెట్ ఏదైతే అది కూడా బంగారంతో చేయించుకున్నాడు. బంగారం అది కూడా. ఆయన ఇంట్లో వాడేటువంటి ఏంటి బకెట్లు బంగారమే, చెంబులు బంగారమే, తినేటువంటి గ్లాసు తాగేటువంటి గ్లాసు బంగారమే, తినేటువంటి ప్లేట్ బంగారమే, ఎటు చూసినా బంగారమే. ఆయన కొడుకున్నటువంటి బెడ్ బంగారంతో తయారు చేయించుకున్నాడు. అది ఆయన పరిస్థితి. గాలి జనార్దన్ రెడ్డి ఆయన పేరు. ఆయనకు ఒక అంటే ఆయన అంత బంగారస్తుడు అవడానికి అంటే గనులు తొవ్వితో, గనులు అంటే ఉంటాయి కదా కొండలు కాంట్రాక్టర్. అతను ఒక కొండకి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అతను లక్ ఏంటంటే ఆ కొండ కింద బంగారం ఉంది. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడులే ఆ బంగారం అంతా కూడా చక్కగా దాన్ని అమ్మేసుకుంటా కోట్లు పడగెత్తుకున్నటువంటి ఆయన పుణ్యం తెచ్చుకోవాలని ప్రయత్నం. ఒక మన వెంకన్న స్వామికి ఒకటి, మన దుర్గమ్మ అమ్మకు ఒకటి పంపించాడు. చక్కగా తీసుకున్నాడు, ఇచ్చేసాడు. ఎందుకయ్యా బాబు అంత విలువ కలిగిందాన్ని దేవుడికి ఇచ్చావు, వెంకన్న స్వామికి ఇచ్చావు అంటే ఆయన అంటాడు కదా, నాకు ఆ డబ్బు ఉంది, నేను ఇచ్చింది ఎందుకంటే లంచం. దేనికి? బంగారం. ఈ లంచం ద్వారా నేను పరలోక రాజ్యంలో సీటు కొనుక్కోవచ్చు అనేటువంటి ఆలోచన. తర్వాత ప్రభుత్వం మారింది, వాళ్ళ ప్రభుత్వం మారింది, ఇంకో ప్రభుత్వం వచ్చి ఇక్కడ అక్రమంగా ప్రభుత్వ సొమ్మును అక్రమంగా దోచుకున్నాడు అని కేసులు వేసారు ఆయన మీద. కోర్టులో నడుస్తూ ఉన్నాయి గాలి జనార్దన్ రెడ్డి గారి మీద. బహుశా నేను పోయిండో అనుకుంటా, ఆ శిక్ష కూడా ఖరారైంది, జైలు శిక్ష అతనికి. అక్రమంగా చేసి దేవుని బిడ్డలారా డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనేది. కానీ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా సృష్టి అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 20వ వచనం.
అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుంటున్నావు అనుకున్నావా? నీ వెండి నీతో కూడా నశించును కాక అన్నాడు. ఏమంటాడండి అక్కడ? ఒక వ్యక్తి ఉన్నాడు, పేతురు గారి దగ్గరకు వచ్చాడు. పేతురు గారితో వచ్చి అన్నాడు కదా, డబ్బంతా నీకు ఇస్తా, వెండి బంగారాలు ఇస్తాయండి. అతడితో పేతురు అంటున్నటువంటి మాట ఏంటి, నీ సొమ్ముతో దేవుని యొక్క వరాన్ని, పరలోక రాజ్యాన్ని కొనాలని చూస్తున్నావా? నీ సొమ్ము, నీ వెండి బంగారాలు నీతో పాటే నశించును గాక అంటాడు. అంటే దేవుని యొక్క వరాన్ని డబ్బుతో ఎవడు కూడా కొనలేడు. ఒకవేళ పరలోక రాజ్యాన్ని డబ్బుతో కొనే లెక్క ప్లేస్ అంతా వాళ్ళే, మనలాంటి పేదలకు ఏమీ కూడా ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, ఈ గ్రహింపు కలిగినటువంటి వాడు మిక్కిలి ఆస్తిపరుడు. మిక్కిలి ఆస్తి కలిగినటువంటి వాడు, నాకు ఆడినటువంటి డబ్బుతో పరలోక రాజ్యంలో నేను కొనుక్కుంటా, పరలోక రాజ్యాన్ని నేను వెళ్తా, నీతో నాకేంటి పని అని దేవుడి గురించి ఆలోచించకుండా వచ్చి ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. నీ కాడ డబ్బు ఉందేమో, అది నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చదు. నీ కాడ లక్షలు ఉన్నాయేమో, నీ లక్షలు నీతోనే అర్థమైపోతాయి, నీతోనే పోతాయి. నువ్వు గుర్తుపెట్టుకో. డబ్బున్న వాళ్ళు, లక్షలు ఉన్న వాళ్ళు లక్షల అహంకారంతో బతుకుతున్నారు. నాకు లక్షలు ఉన్నాయి, నాకు గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి సొమ్ము ఉంది, నాకు పుట్టింటో నుండి వచ్చినటువంటి సొమ్ము ఉంది, నాకు అత్తారింటి వాళ్ళు, సో ఈ సొమ్ముతో నేను దేవుడిని కొనుక్కుంటా, నాకేంటే దేవుడి సన్నిధికి వెళ్ళాలని గర్వపడితే, ఈ మిక్కిలి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి మనకి చెప్తున్నటువంటి ఒక జవాబు ఏంటంటే, ఆస్తి మనల్ని పరలోక రాజ్యానికి నింపగలిగినటువంటి వాడు. మంచోడు చెడ్డోడైనా మంచోడు. ఆస్తి పరలోక రాజ్యానికి నచ్చదని దేవుడి దగ్గరికి వచ్చి డబ్బుతో ఉన్న స్వభావం అని చెప్పాడు. ఇతడు ఎలాంటి వాడో, ఏం కలిగి ఉన్నాడో కూడా లూకాసు వార్తలో 2వది మనకు కనిపిస్తూ ఉంటది. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఇతడు ఎవరు? అక్కడ లోకాల్లో కూడా ఇతని గురించి రాయబడింది. ఒక అధికారి ఆయనను చూచి, చాలండి, ఇతడు ఎవరంట? మిక్కిలి ఆస్తిపరుడు. ఎవరండి ఇతడు? అధికారి. ఇతరులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, రెండోది, ఇతను గ్రహించుకున్నది ఏంటంటే, నా అధికారం నన్ను పరలోక రాజ్యంలోనికి, నిత్య జీవంలోకి చేర్చలేదు అనేటువంటి గ్రహింపు కలిగినటువంటి వాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు, అధికారం ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు అనేటువంటి, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. నిజమే, మీరు కావాలంటే చెప్తూ ఉంటారు. తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్ళాలంటే టికెట్ బుక్ చేసుకోవాలి. దర్శనం అనేది దగ్గర కావాలి అంటే అర్థం ఎవరికైద్ది అంటే, ఎమ్మెల్యే గారికి రికమెండేషన్ ఉంటే, మనకు తెలియదు ఇవన్నీ మాటలు వాళ్ళు చెప్తున్నారు. మాకు ఒకేషనల్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ వస్తే చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే గారు మీద ఆయన సంతకంతో వెళ్తే అర్థమవుతుందా, నీకు దగ్గరగా దేవుడిని చూసే అవకాశం ఉంటుంది. ఇంకా ఎమ్మెల్యే గారే వెళితే సామాన్యమైనటువంటి భక్తులేమో 2-3 రోజులు క్యూలో నిలబడి వస్తా ఉంటే, ఎమ్మెల్యే గారు మాత్రం అంత క్యూతో సంబంధం లేదు. ప్రముఖులు విఐపీలు ఉంటారు, ముఖ్యమంత్రి గారు, అర్థమవుతుందా, కొంచెం ఆస్తి కలిగినటువంటి వారు, మిలీనియర్స్, హీరోయిన్స్, హీరోతో సంబంధం ఉండదు. మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు డైరెక్ట్గా వెళ్తారు. ఆ గర్భగుడిలోకి వెళ్తారు. ఆ గర్భగుడిలో ఉన్నటువంటి పురోహితుడు వీళ్ళు అడుగుతారు, ఏ కోరం మీది, ఎవరి మీద అర్చన చేయాలి, మీరు తీసుకొచ్చినటువంటి అగరబత్తి ఇవ్వండి, మీరు తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయ ఇవ్వండి, అరటికాయ ఇవ్వండి అనేసి వారికి ప్రత్యేకమైనటువంటి టైం కేటాయించి 3 రోజులు లైన్లో నుంచొని, నిజమే మా ఫ్రెండ్స్ అందరూ కూడా హైందవులు, హిందూ సహోదరులు, వీళ్ళు మాతో పంచుకుంటారు. వాళ్ళ దర్శనం ఎలా తీసుకుంటారంటే, 3 రోజులు లైన్లో నుంచుంటే
ఏంటి ఎక్కడెక్కడో ఉంటుంది గర్భుడి, ఆ లోపల ఉంటుంది ఆ దేవుడు. అర్థమవుతుందా? వీళ్ళు ఆ లైన్లో నిలబడి ఇట్ట తొంగి చూసే లోపల అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు. సెకండ్ కూడా అక్కడ ఉంటాడు. 3 రోజులు 4 రోజులు అర్థమవుతుందా? టికెట్లు పెట్టుకొని అక్కడ బిగాపులు పడి వెళ్తే దేవుడు దగ్గర దేవుడు చూద్దామని వెళ్ళే లోపల అని నెట్టేస్తాడు. చాలా మంది ఉన్నారు బాబు, నువ్వే ఉంటట అనేసి. వీడు అనుకుంటాడు, అరే ఎమ్మెల్యే గారు వస్తే ఏంటి నీ గోత్రం ఏంటి, ఎవరి గోత్రం మీద పూజ చేయాలి అనేసి అన్నారు. ఆయన ఇచ్చినటువంటి కొబ్బరికాయ తీసుకొని కొట్టి ఒక కొబ్బరికాయ ఆయనకి ఇచ్చారు, అగరబత్తులు ఇచ్చారు. ఈ లోకంలో అది లేదు. ప్రియ దేవుడు పెట్టారా, ఒకటి గమనించండి, ఆ దేవుళ్ళకైతే మాత్రం పక్షపాతం ఉంటుంది. వీడు అధికారి, అసలు పక్షపాతం ఏంటి, ఆ దేవుడుదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పూజారుదా అని మనం ఆలోచిస్తే అది పక్కన పెడితే ఏంటి, మన దగ్గరకు వచ్చిన తర్వాత మన దేవుడు పక్షపాతం కలిగినటువంటి వాడా అంటే అధికారులకి దర్శనమిచ్చి అధికారులకి మేలు చేసి అధికారుల మీద కనుదృష్టి ఉంచి వారికి మేలు చేసేవాడా, అందరికీ మేలు చేసేవాడు అంటే తీయండి పరిశుద్ధ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత అదే రోమిలికి రాసిన పత్రిక 2:11. దేవునికి పక్షపాతము లేదు, చాలండి, దేవునికి పక్షపాతము లేదు. మన దేవుడికి ఏం లేదంటండి, పక్షపాతం లేదు. వీడు అధికారి, వీడు ఉద్యోగం ఉన్నవాడు, వీడు ఉద్యోగం లేనివాడు, వీడు బంగళాలు ఉన్నాడు, వీడు పూరి గుడిసెలో ఉన్నవాడు, వీడు కారు ఉన్నాడు, వీడికి గతి. పక్షపాతం లేనివాడు అయితే ఏం చేస్తాడు, రే అధికారులకు ఇది కాలేడో విఐపీ లేడో లైన్లో రమ్మని అంటాడు. ఆయన పక్షపాతం కలవాడు. అది నోరుంటేగా మాట్లాడటానికి, చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయిగా చూడటానికి. కానీ మన దేవుడు నోరు ఉన్నటువంటి వాడు, కళ్ళు ఉన్నటువంటి వాడు, వినేటువంటి దేవుడు. ఈయనకు పక్షపాతం ఏమీ లేదు. ఈ అధికారి మన గుర్తిన లక్షణం ఆయన గుర్తించింది ఏంటంటే ఆయనకున్నటువంటి డబ్బు ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చదని గుర్తుపెట్టుకున్నాడు. రెండోది ఏంటంటే ఆయనకున్నటువంటి అధికారం కూడా ఆయనకు పరలోక రాజ్యాన్ని చేర్చదని గుర్తుపెట్టుకున్నాడు. అండ్ ఆయన ఉన్నటువంటి 3వ లక్షణం చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా, అమ్మ వింటున్నారా వాక్యం, అర్థమవుతుందా? మిక్కిలి ఆస్తిపరుడు అధికారి ఏం చేశాడంటే యేసయ్య ఆ మార్గాన్ని వస్తున్నాడు అని తెలిసినప్పుడు పరిగెత్తుకొని వచ్చాడంట. ఎలా వచ్చాడంటే పరిగెత్తుకొని వచ్చాడు. అసలు అధికారి డబ్బున్నోడు ఎవరైనా పరిగెత్తుకొని వస్తాడా? మీకు అర్థం అవడం కోసం ఆయన పరిగెత్తుకొని నిన్ను చూడటానికి వస్తావా, లేదా నువ్వు పరిగెత్తుకుని ఆయన చూడవా? ఏమంటే మీరు పరిగెత్తుకొని జగన్ చూడటానికి వెళ్తారా, లేదా జగనే పరిగెత్తుకొని వచ్చి నిన్ను చూడటానికి వస్తాడు మీ ఇంటికి? నిద్రపోతున్న వాళ్ళు గట్టి చెప్పండి, మళ్ళా చెప్పమ్మా అక్క గట్టి చెప్పండి. ఎవరు పరిగెత్తుకుని వెళ్ళాలి? అధికారే లేదా నువ్వా? కదా. కానీ ఇక్కడ ఇతడంట అధికారి డబ్బున్నాడు, యేసు వస్తున్నాడని ఎరిగి ఏం చేస్తాడ, పరిగెత్తుకొని ఏళ్ళు ఉన్నటువంటి 3వ మంచి లక్షణం ఏంటంటే ప్రియ దేవుని పిల్లరా, సమయం దాని విలువ తెలిసినోడు. మళ్ళీ చెప్తున్నా వినండి, సమయం దాని విలువ తెలిసినోడు. మీ నోటితో పలకండి, సమయం దాని విలువ తెలిసిన వాడు. ఇది నా గోలు. నేను నిత్య జీవికి వెళ్ళాలి. యేసు ప్రభువు వారు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి స్పీడ్గా వెళ్ళి ఆయన కలుసుకోకపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడు అంటే ఆ మర్మం నాకు తెలియదు. ఆయన మర్మం ఏంటంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆ సీక్రెట్ ఆయనకు మాత్రమే తెలుసు.
నేను ఆ మార్గాన్ని ఎత్తుకొని వెళ్ళి, అర్థమవుతుందా, దేవుడిని ఆ ప్రశ్న అడిగాడు. సమయం విలువ తెలిసినటువంటి వాడు. కానీ ప్రియ దేవుడి బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ చెప్తా ఉంది. యాకోబు ఆయన పత్రికల్లో రాస్తూ ఒక మంచి వాక్యం రాయించాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, యాకోబు 4:14, రేపు సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిదో మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి వారు. గట్టి స్తోత్రం చేద్దామా? లేదు, నేడే ఈ రోజే మనది, రేపు మన కాదండి. మరొక మాట పౌలు గారు రాస్తూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, రాసిన పత్రిక 6:2, ఇదే అనుకూల సమయమందు నీ వలన ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని చాలండి. ఏంటండి సమయం, ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం, రేపు మనది కాదని గుర్తెరిగి ఏంటి దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను మిక్కిలి ఆస్తిపరుడు అధికారి ఏంటి ఏ విధంగా సమయం, ఇదే సమయం, ఈ సమయం తప్పితే మళ్ళా నాకు సమయం వస్తూ రాదు, నేను ఎలాగైనా పరలోక రాజ్యంలో చేర్చబడినటువంటి ఆలోచన కలిగిన మనం ఆలోచన చేసి ఈ రోజే నాది, నేను ఎలా అయినా సరే నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఏంటి మనం దేవుని వినాలి, దేవుని దగ్గరికి రావాలి. కానీ మనం ఎలా వస్తున్నాం తెలుసా? రేపు ఎలా కాకపోతే చూస్తా, రేపు నేను ఉంటా దెబ్బేసి చెప్తున్నా, రేపు నాదే, ఎల్లుండి నాదే, ఈ సంవత్సరం నాదే, వచ్చే సంవత్సరం కూడా నాదే అని మనస్సులో నువ్వు జ్ఞానవంతురాల్లో దేవుడు అంటాడు కదా, ఏంటి నేడు రేపు వ్యాపారం మీ జీవము ఏ పాటిది, ఎంతలో కనబడి అందులో ఆవిరైపోయేటువంటి వారు కాదా? హలో కాదా? కొంతమంది చచ్చిపోతే అంటారు, ఇప్పుడే కనపడ్డాడయ్యా మహానుభావుడు, ఆరోగ్యంగానే నడుచుకుంటే వెళ్ళండి అక్క, ఏమైంది బకిడ్దండి. చచ్చిపోయిన వాళ్ళని మోసే వాళ్ళు అనుకుంటారు. చాలా మంచి విషయం మీకు చెప్తున్నా ఈరోజు. శవాన్ని మోసే వాళ్ళు అనుకుంటారు, ఈ శవాన్ని మేము ఏంటి శ్మశానం దాకా తీసుకెళ్తున్నాం అనుకుంటారు. కానీ చనిపోయినోడు అనుకుంటాడు ఏమంటాడంటే, అరే బాబు మీరు కూడా వెళ్ళాల్సినటువంటి ప్లేస్ నేను చూపిస్తున్నా అంటాడు. స్తోత్రం కదా? ఒకసారి రిపీట్ చేయనా? ఏంటి మోసే వాళ్ళు అనుకుంటారంట శవాన్ని వాళ్ళలాగా నేను తీసుకెళ్తాను అనుకుంటారంట. కానీ పెట్టిలో ఉన్నవాడు అనుకుంటాడంట మీరు వెళ్ళాల్సినటువంటి ప్లేస్ నేను చూపిస్తున్నాను రా అంటాడంట. ఇదే రా మన ప్లేసు, నువ్వు ఎప్పటికైనా ఏడకు రావాల్సింది, నేను చూపిస్తున్నాను రా అంటాడంట. ఏంటి నిజం చేదుగా ఉందా? నిద్రపోయిందా? పాతే పుట్టినరోజు జరుపుకుంటుంటే ఆనందంగా కేకులు కట్ చేస్తాం, కానీ ఏంటి మన సాగుకు ఒక సంవత్సరం ముందుకు వచ్చేసామన్న విషయం తెలియట్లా. అవునంటారా కదంటారా? ఒక రోజు గడిచిందంటే మన డెస్టినేషన్, మన చావు అనేటువంటి ప్లేస్కి ముందుకు వెళ్తున్నాం, మనం ఇంకా దగ్గరకు వెళ్తున్నాం అని అర్థం. ఎంజాయ్ చేయడానికి కాదు. కొంతమంది పుట్టినరోజులు అంటే రోడ్ల మీద బైకుల మీద కేకులు పెట్టి అర్థమవుతుందా చాలా పొంగిచ్చేసి చేసేసుకుంటా ఉంటారు. ఎస్ యు ఆర్ కమింగ్ సూన్ టు డెత్. చావు దగ్గరకు వెళ్తున్నాం. మన జీవం ఏపాటిది ఏంటి? రేపు మనది కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజే మనది. అది గ్రహించాడు ఈ వ్యక్తి. సమయం ఇప్పుడు తప్ప ఏంటి? ఇప్పుడు నేను దేవుణ్ణి కలుసుకోకపోతే, ఈ రోజు దేవుణ్ణి కలుసుకోకపోతే, ఇప్పుడు దేవుడు మిస్ అయితే అర్థం మాత్రమే వాడే. పాప క్షమాపణ అనేది దేవుని ద్వారా మాత్రమే
పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి. మంచి మంచి లక్షణం ఇది కూడా. ఇదే సమయం, ఈ సమయం తప్పితే నాకు దేవుడు అందడనేసి ఏంటి సమయం విలువ తెలిసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఎన్ని చెప్పా? 3 చెప్పా. ఒకటేంటి? డబ్బు పరలోక రాజ్యం తీసుకునేవాడు, అధికారం పరలోక రాజ్యాన్ని ఏంటి తీసుకెళ్దని గ్రహించిన వాడు, ఏంటి సమయం విలువ తెలిసినవాడు. 3వది కూడా ప్రియ దేవుడు. 4వది చూడండి, మార్కు సువార్త 10:17 ఉంది. పరిగెత్తుకొని చేంజ్ చేశారమ్మా. ఆయన ఎదుట మోకరించి అని ఉంటుందండి. ఆయన ఎదుట మోకరిల్లాడు. అర్థమవుతుందా? ఆయన ఎదుట ఏం చేశారంట? ఆ వంతును కాలంగా పడిపోయాడు. ఆయన. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువు వారిని చూస్తున్నటువంటి పరిసయ్యులు, సద్దుకలు వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, అడిగారు, మేము అప్పుడు మరి నువ్వు ఎవరు సంతానం, ఎవరు పుట్టావరా అని అడిగారు. యేసయ్య మేమైతే అబ్రహాము సంతానం, అబ్రహాము పెట్లో అని యేసయ్యను ఒక అవమానకరంగా అన్నవారు, అవమానకరంగా చూసిన వారు, దూషించినటువంటి వారు, ఎగతాళి చేసినటువంటి వారు ఒక వ్యక్తి. అతని పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు. అతన్ని కామెంట్ చేశాడు యేసయ్యని. యేసయ్య మీద చున్ని పెద్ద ఫండి, ఆ హెడ్, ఆ అంగి అచ్చం ఏంటి, ఆయన పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు. ఇంకా చాలా మంది యేసయ్య అంటే చాలా సులకన. ఇప్పుడు సులకం చేయడం కాదు, యేసు ప్రభువు వారు పరిచయం చేస్తున్నప్పుడు యేసయ్యను చూసి పరిసయ్యులు, సద్దుకయ్యులు, అక్కడ ఉన్నటువంటి చాలా మంది కులం తక్కువడురా, ఎవడు పుట్టాడో తెలియదురా, అర్థమవుతుందా, మాకు తెలియనటువంటి బోధ చేసేవాడు ఈ పెద్ద బోధ కూడా అని. ఈ అధికారి మాత్రం బాగా వాక్యం అండి. ఈ అధికారి మాత్రం అధికారం ఉన్నా డబ్బున్నోడైనా, అరే బాబు మీరేమన్నా అనుకోండి, ఆయన దృష్టిలో నీకు అవ్వడమైనా నాకు బాగలేదు ఏంటి, నాకు మాత్రం ఈయన కావాలనేసి వచ్చి ఏం చేశాడంట, కాళ్ళ మీద పడిపోయాడండి, మోకరిల్లాడు. గట్టిస్తుంది కదా. అదే యేసు పాదాల మీద పడినటువంటి వ్యక్తి. మరి నువ్వు పడుతున్నావా? నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయమంటే ఎంతమంది ఉంటున్నారు? ఒక అమ్మ అయితే రాత్రి నేను లైవ్లో పెట్టు చూస్తే నాకు అర్థమైంది, ఏంటో మరి పడుకుని అదే ప్రార్థన చేయటం. స్వార్థమ్మా నువ్వే అదే ప్రార్థన చేసే విధానం, పడుకోవటం అట చెప్పాడు దేవుడు. మోకరిల్లాలి. అయితే 2 మోకాళ్ళ మీద నిలబడు. నీకు భారంగా ఉంటే మోకాళ్ళ మీద ఉంది, తీసుకో. అంతేకాని ఏంటి పడుకుంటుందంటే సాపలాగా. ఇతడు అధికారి, ఇతడు డబ్బున్నవాడు, అర్థమవుతుందా? ఎన్ని ఉన్నా అరే బాబు నువ్వేమన్నా అనుకో, మీరేమన్నా అనుకోండి బాబు, నాకేం అభ్యంతరం లేదు, నేను యేసయ్య పాదాల దగ్గర పడతాను. ఎందుకంటే యేసయ్య మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సీక్రెట్లు చెప్పేయగలిగేవాడు. గట్టి స్తోత్రం చేద్దాం. చాలా మంది పేర్లు ఏంటి ఇప్పుడు పరిస్థితి స్టార్ట్ అయి పట్టింది. ప్రార్థన చేయటం అంటే ఆశామాష అనుకున్నారా? నిత్య జీవాన్ని చెప్పటానికి ఏంటి అర్హత కలిగినటువంటి వాడు యేసయ్య మాత్రమే. ఆయన మాత్రం అంటాడు కదా, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడంటాడు. ఆయన దగ్గర మోకరిల్లు కలిగినటువంటి వ్యక్తి. తర్వాత 5వ లక్షణం మార్కు సువార్త 10:18. లాస్ట్ చదువు. సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు ఆయన అడిగాడు యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ
నాలుగవదిగా ఆయనకు ఉన్నటువంటి మంచి గుణం సద్బోధకుడా అంటున్నాడండి. ఏమన్నాడు యేసయ్యని? సద్బోధకుడా. సద్బోధకుడు అంటే మంచి బోధకుడా. అయ్యా, ఈ లోకంలో బోధ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి బోధనేవి కూడా పరలోక రాజ్యాన్ని చేర్చేవి కాదు. నీవు చేస్తున్నటువంటి బోధనే సద్బోధ, మంచి బోధ. ఏంటి ఈ బైబిల్లో ఏంటి ఉన్నటువంటి వాక్యం అంతా కూడా సత్యమైనది, చరిత్రకు ఆధారం లేనిది, సత్యం లేనిది ఒక్క మాట కూడా అనగనగనేటువంటి పెట్టకథలు దీంట్లో ఉండవు. అది చరిత్ర ఆధారాలు ఉన్నాయి. పెట్టకథలు అంటే భలే ఇష్టం కదా మనకి. ఏంటి వీటికి చరిత్రకు ఆధారాలు ఉండవు. అనగనగనగా అంతా స్టార్ట్ అవుతాయి అన్నీ. ఒక కథ చెప్పనా మీకు, మీకు ఇంట్రెస్ట్ రావడం కోసమే. చిన్నపిల్లలు నిద్ర కూర్చున్నప్పుడు కానీ చిన్నపిల్లల కథ చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాంటే, అరే అనగనగంట ఏడుగురు ఎక్కడికి వెళ్ళారు? ఏటకెళ్ళారు. ఏటకెళ్ళి ఏం తెచ్చారు? 7 చేపలు తీసుకొచ్చారు. 7 చేపలను ఎండబెట్టారు. ఆ 7 చేపల్లో ఒక చేప ఎండలేదు. ఏంటి చేప నువ్వు ఎందుకు ఎండలేదంటే, నాకు గట్టి అడ్డు వచ్చింది అంటే, గట్టివామ నువ్వెందుకు ఏంటి నీడనిచ్చావు అంటే, గట్టివామ ఉంటుందంట, నా యజమానుడు నన్ను ఆవుకి ఏంటి నువ్వు ఎందుకు పోయలేదంటే, నా యజమానుడు గట్టి నాకు వేయలేదు అందంట. యజమానుడి దగ్గరికి వెళ్ళి, యజమానుడా ఏంటి నువ్వెందుకు నీ గట్టి వేయలేదా అంటే, నన్ను సేవ పుట్టింది అన్నాడంట. సేవ నువ్వెందుకు పుట్టావంటే, నా బంగారు పుట్టలో ఏడు పెడితే కొట్టనా భలే రాగని చెప్తా కదా, కొట్టనా అన్నారంట. దీనికి చరిత్ర ఆధారం ఉందా? అసలు ఆధారం ఉందా? అసలు రాజుగారి ఇట్లా చేపలు పట్టడానికి వెళ్తారా? వెళ్తే పులిని ఆటాడటానికో జింకని ఆటాడటానికి అడవికి వెళ్తారు. చేపలు పట్టడానికి వెళ్తారా చూసి? సరే వెళ్ళారు అనుకుందాం. ఎలుకలకి 7గురికి 7 చేపలే పడతాయా? ఎక్కువ పడవా? సరే 7 చేపలే పడ్డా అనుకుందాం. 7 చేపలు ఎండబెడితే, మంచి ఎండాకాలం ఎండబెడితే 6 చేపలు ఎండితే 7వ చేప ఎండదా? దానికి ఎండ తగలేదా? సరే తగలే ఏంటి తగలేదు అనుకుంటే చేప నెల్లి అడిగాడంట ఆయన. చేప నువ్వు ఎందుకు ఎండలేదంటే, చేప అందంట నాకు గడ్డు అడ్డు వచ్చిందంట. చేప ఎప్పుడైనా మాట్లాడితే, హలో చేపకు నోరు ఉందా? ఆధారంగా ఉంది, చరిత్ర ఆధారంగా ఉందా? ఇది అనగనగా కథ కాకపోతే ఏంది ఇది? ఈ దీనికి మాత్రం మన చెవులు ఎంత చేసుకుని చెప్పయ్యా చెప్పు భలే చెప్పు. చేప ఎక్కడైనా మాట్లాడిద్దా? చేప మాట్లాడినట్టు నా గడ్డో వడ్డు దగ్గరికి వెళ్తే గడ్డావా నువ్వెందుకు వచ్చావంటే, నన్ను ఆవు మేయలేదయ్యా అని అంటాం. గడ్డావా ఎప్పుడైనా మాట్లాడిద్దా? ఆధారం ఉందా? గడ్డి మాట్లాడటం మీరు ఎప్పుడైనా విన్నారా? మాట్లాడితే గడ్డి సరే మాట్లాడి అది చరిత్రకు ఆధారం లేదు. ఇది పెట్టకదే, అవునా కదా? అబద్ధమే. అబద్ధాలు మాత్రం బాగా నమ్ముతాం. ఈ అబద్ధాలే మన సహోదరులందరూ కూడా పెట్టకథలా చెప్తుంటే మీరు దేవుడు మా దేశాన్ని నమ్మేస్తున్నారు అంటారు. కానీ ప్రియ దేవుడు పెట్టారా, నేను చెప్పేటువంటి ఈ గ్రంథం ఏంటి? సత్యం. దీంట్లో పెట్టకథలు ఉండవు, అనగనగా స్టోరీలు ఉండవు. చరిత్రకమైనటువంటి ఆధారాలు బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దీంట్లో ఏ ఊరు పేర్లు ఉన్నాయో, దేశ పేర్లు ఉన్నాయి, అన్ని దేశ పేర్లు ఉన్నాయమ్మా. ఏ కొండ పేర్లు ఉన్నాయి, అన్ని కొండలు ఉన్నాయి. ఎర్ర సముద్రం ఉందా? నైలు నది ఉందా లేదా? పెద్ద నది, ప్రపంచంలో పెద్ద నది ఏది? నైలు నది. ఆ నైలు నది అనే ఎర్రని రక్తం వల్ల దేవుడు మార్చింది ఐగుప్తు దేశంలో. ఏ అయితే పేర్లు చెప్పబడ్డాయో ఏంటి, ఒక ఏ జంతువు పేరైనా ఇప్పటికి కూడా అనగనగానే పెట్ట స్టోరీలు లేవు. మన వాళ్ళకి మాత్రం అనగనగానే పెట్ట స్టోరీలు చావండి. దేవత గంట పాలు తాగుతుందంట అంటలే, పంటలు లేవు, ఆధారాలు లేవు. నిజమే. అనగనగా వాటిని నమ్ముకోకపోతే వీళ్ళు దేశద్రోహులు, అర్థమవుతుందే, వీళ్ళు క్రైస్తవులు. పెట్టకథలు, ఇక్కడ పెట్టకథలు అనేవి బైబిల్లో
లేనే లేవు, చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎటు స్తోత్రం లేదవా? హల్లెలూయా. నేను సద్బోధకుడు, ఇతడే సత్యం చెప్తున్నవాడని గ్రహించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. 5వ లక్షణం ఇది. 6వ లక్షణం ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలోనే 19వ వచనంలో ఉంది. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే ఆజ్ఞలు నీకు తెలుసు అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుంది అని అతని నీకుతో యేసు చెప్పాను. అతను యేసుకి చెప్పాడంట. ఏంటంటే ఇతడు అర్థంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇతడు బాల్యం నుంచి అన్ని ధర్మశాస్త్రం చొప్పున పాటిస్తున్నవాడు. అర్థమవుతుందండి? అన్నీ ఇంకా ఉన్నాయి. ఏంటి? వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏంటి అబద్ధ సాక్షి ఎవరి మీద చెప్పలేదు, నరహత్య చేయలేదు, తల్లిదండ్రులు కూడా సన్మానించినటువంటి వ్యక్తి, ఆజ్ఞలన్నింటిలో కూడా గైకున్నటువంటి వ్యక్తి. అయ్యా నేను బాల్యం నుండే ఇవన్నీ చేసుకుంటా వస్తున్నానయ్యా అని అన్నప్పుడు ఏంటి, ఒకవేళ అతడు ఏంటి ఇక్కడ చెప్పినటువంటి అన్ని చేయకపోతే దేవుడు తెలుసా తెలీదా? దేవుడు తెలుసా తెలీదా? తెలిస్తే ఆ దేవుడు ఒరే అబద్ధికుడా నువ్వేం చేసి అబద్ధం ఆడుతున్నారా అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటాడు చూడు, యేసు అతడిని చూచి అతడిని ప్రేమించి నీకు ఒకటి పొద్దుగా ఎన్ని వాక్యాలు బాగానే పాటిస్తున్నాలో పర్ఫెక్ట్. ఇతరులో ఉన్నటువంటి లక్షణాలు మరొకసారి చెప్తున్నాడండి. ఏంటి? ఇతడు ఏంటి డబ్బు వల్ల పరలోక రాజ్యానికి నేను వెళ్ళలేని గ్రహించాడు. 3 ఏంటి సమయాన్ని ఏంటి తెలుసుకున్నటువంటి వ్యక్తి, సమయాన్ని పాటించినటువంటి వ్యక్తి, దేవుడి దగ్గర మోకరించినటువంటి వ్యక్తి. 4 5 ఏంటి 3 అని దేవుణ్ణి ఏంటి మంచి బోధకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తి. 6 ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటిస్తున్నటువంటి వ్యక్తి. ఇన్ని చేసినటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడా లేదా? మనమైతే ఏం చేస్తాం? అతడే ఇక్కడికి వస్తే అందరు కలిసి అతనే ఇక్కడికి వస్తే అతని మీద భుజం మీద చేసి చెప్పచేసి, అరే నిన్ను కాకపోతే ఎవరురా బాబు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి అనుకుంటే నువ్వు ఈ టికెట్ కన్ఫామ్. ఎందుకు? డబ్బుతో రాదన్నో, అధికారంతో రాదన్నో, ఏంటి ఇదే మిక్కిలి సమయం, ఈ మిక్కిలి సమయం తప్ప కుదరదన్నో, దేవుడి దగ్గర మోకరిచ్చేసావు. ఏంటి ఆయనే సముడు నువ్వే పరలోక రాజ్యంలో చెప్పేటువంటి బోధ నీదే, నుంచి అన్ని ఆజ్ఞలను నువ్వే పాటిస్తున్నావు అనేసి అన్నావు. నీదేరా పరలోక రాజ్యం అంటే అతను అంటాడు కదా. యెషయా గ్రంథం గుర్తు చేస్తూ, యెషయా గ్రంథం ఒకసారి తీయండి, నేను ముగిస్తాను వాక్యాన్ని. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. అపవిత్రమే మురికి కొట్టవలే ఉన్నాయి. ఏంటంటే నీతి క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయంట? అతను అంటాడు, ఈ మిక్కిలి ఆస్తి పనులు అంటాడు, ఇక్కడ చూపించాడు 2వ వ్యక్తి. ఇక్కడ అంటాడు ఏంటి నాకున్నటువంటి 6 లక్షణాలు ఉన్నాయే పైన అన్ని సూపర్ సూపర్ సూపర్. ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాయంటే నా నీతి క్రియలన్నీ కూడా ఆయనకి మురికి కొట్టవలే ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? మురికి కొట్టవలే. మీరేమనుకో క్షమిస్తానంటే మురికి కొట్ట అంటే ఏంటో నేను చెప్తా. వద్దయ్య గారు అంత మురికి కొట్ట అంటే మాకు తెలుసు అంటే వదిలేస్తా. మురికి కొట్ట అంటే తెలుసా? తెలియదా? తెలుసా? చాలా మంది తెలియదు అన్న చేస్తాను. మురికి కొట్ట అంటే మాకు తెలియదు అన్న అందరూ తెలుసు. మురికి కొట్ట అంటే అమ్మ క్షమించండి అని అన్నాడంటే పెద్ద మాట చెప్తాడు అనుకునేసి అన్నాడు. సరే మురికి కొట్ట మీకు తెలుసు కాబట్టి లేడీస్కి బాగా తెలుసు, నెల అంటే వాళ్ళకి బాగా తెలుసు మురికి కొట్ట అంటే. ఓకేనా? మురికి గుడ్డతో మన నీతి క్రియలన్నీ దేవుడి దృష్టిలో ఆ మురికి వాక్యం చెప్తా ఉంది.
ఆయన అంటాడు, నేను చేసిన అన్ని కూడా మురికి గుడ్డతో మానవయ్యా, కాబట్టి ఎన్ని కాదు తీసి పక్కన పెట్టి నేను నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యం నేను సంపాదించుకోవాలి, నన్ను ఏం చేయమంటావు అంటే దేవుడు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళటం కోసం మొట్టమొదటి చేసినటువంటి పని ఏంటి అంటే దేవుడు ఆయన వైపు చూశాడు. ఎవరో చూశాడు ఏంటి? ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని వైపుకు చూసి ఉంటుంది అక్కడ. ఏనండి, దేవుడు అంట మన పరలోక రాజ్యంలో చేర్చుకోవటం ఇష్టమై ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ మన వైపు చూస్తారంట. ఏం చేస్తారంటే చూస్తాడు. అవునా? వాక్యం ఉందంటే ఉంది. దొంగలో తెలుగులో వేలపడినటువంటి దొంగ, రెండవ దొంగ, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయంటే అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది. అతని వైపు యేసు చూసి ఏంటి ఏమంటాడంటే, నేడు నీవు కూడా పరదేశం తీసుకెళ్ళాలంటే దేవుడు ఏం చేయాలండి? మన వైపు చూడాలి. ఎలా చూడాలంటే ప్రేమతో. ఏంటంటే ఏం చూపుతో చూడాలా? ప్రేమ. ఆయన ప్రేమించేవాడు, అందరినీ ప్రేమించేవాడు, దాంట్లో డౌటే లేదు. అర్థమైందా? ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఆ ప్రేమతో చూసి ఏమన్నాడో చూడమ్మా, మార్కు సువార్త. నీకు ఒకటి కొదువుగా ఉందమ్మా, వినండి. రెండో వ్యక్తికి చెప్తున్నాడు ఏంటి? నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగి ఉన్నంత అమ్మి పేదకిమ్ము, పరలోకంలో నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడండి. సీక్రెట్ చెప్పేశాడు రెండో వ్యక్తికి. ఏంటంటే నీకు ఉన్నదంతా అమ్మేసాయి, పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నీకు ఇన్ని ఉన్నాయి కదా, ఒకటే కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటంటే నువ్వు ఉన్నదంతా అమ్మేసి సంపాదించుకో అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి, రెండో వ్యక్తి ఏం చేస్తాడు? మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇంటికి ఎలా వెళ్తున్నాడండి? ఇప్పుడు మళ్ళీ వద్దాం, ఫస్ట్ వ్యక్తి దగ్గర వద్దాం. అతను ఇంటికి ఎలా వెళ్ళాడు? అక్కడ కూడా ఉన్నదంతా అమ్మటానికి వెళ్ళాడు. హలో, అక్కడ కూడా ఉన్నదంతా అమ్మటానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? కానీ సంతోషంగా వెళ్ళాడు. కూడా ఉన్నదంతా అమ్మాలనేసి అన్నాడు దేవుడు. కానీ ఇతను ఎలా వెళ్తున్నాడు? దుఃఖంతో. ఇప్పుడు బాగా పాయింట్ రండి. నా వాక్యం ఎండింగ్ లో మీకు అర్థమైన చెప్తా, అర్థం చేసుకోండి వాక్యం. అతడి దృష్టిలో పరలోక రాజ్యం ఎలా ఉంది? మొదటి వ్యక్తి జీవితంలో, ఇతర జీవితంలో పరలోక రాజ్యం ఎలా ఉంది? ఓకేనా? తీయండి. మనం ఏదైతే ఫస్ట్ చదివామో ఆ రెఫరెన్స్ మార్కు 13:44 జాగ్రత్తగా. పరలోక రాజ్యము ఎలా ఉందంట? పరలోక రాజ్యము పొలములో దాచబడి ఉన్నటువంటి ధనమును పోలి ఉంది. చాలు. ఏమడిగాడు రెండో వ్యక్తి కూడా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలయ్యా అన్నాడు. అతడికేమో పరలోక రాజ్యం చాలా విలువైంది, నాకు ఉన్నదంతా అమ్మేసి ఈ పొలాన్ని నేను కొనుక్కోవాలి. ఏంటిది? పరలోక రాజ్యం. పోలికి చెప్తున్నాడు. ఏంటి? ఒక పొలం ఉంది, ఆ పొలంలో ఒక దాయబడి ఉంది, ఆ పొలము పరలోక రాజ్యానికి సంబంధించింది. పోలిక. పరలోక రాజ్యం అంటే పొలం. ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం ఈ రైతు అంటే ఆనందంగా వెళ్తున్నాడు. ఉన్నదంతా అమ్మేసైనా సరే ఈ పొలం కొనుక్కోవాలి, ఎందుకంటే దీంట్లో దాయబడినటువంటి ధనం ఇది ఉంది. ఇతడు కూడా మొత్తం అమ్మేయమంటే ఇతడు ఏమన్నాడంటే, నో 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 నో, నాకు దీని మొత్తాన్ని నమ్ముకోవడానికి నేను ఇష్టపడినా. దుఃఖం వెళుతున్నటువంటి వాడు పరలోక రాజ్యానికి దూరంగా వెళ్తున్నాడు, కొనుక్కోవడానికి ఇష్టపడట్లేదు. ఆనందంగా వెళుతున్నటువంటి వాడు పరలోక రాజ్యాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడినటువంటి వాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దుఃఖంతో వెళ్ళినటువంటి ఆ వ్యక్తి నిత్య దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి దుఃఖంతో వెళుతూ ఆనందంతో వెళుతూ పరలోక రాజ్యాన్ని ఎలా అయినా సరే, నాకున్నంత అమ్మైనా సరే పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలని ఆనందంగా వెళుతున్నటువంటి వాడు నిత్య ఆనందాన్ని కొనుక్కోవడానికి వెళ్తాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా? మరి నీ దృష్టిలో దేవుడు ఎలా ఉన్నాడు? పరలోక రాజ్యం అంటే నీ దృష్టి ఎలా ఉంది? ఒక పేద విధవరాల దృష్టిలో యేసయ్య విలువ ఎంత అంటే, పేద విధవరాలు అంటది కదా, తనకున్నదంతా
కూడా తన దగ్గర ఉన్నది 2 కాసులు ఉన్నాయి దేవుడు గీయడానికి. ఏంటి? కానుక పెట్టెలు వేసింది. అంటే ఆవిడ దృష్టిలో ఏంటంటే ఆమె యొక్క జీవనం అంతా కూడా ఆమె యొక్క జీవనం కంటే యేసయ్య ఎక్కువ, యేసయ్య పరిచర్య ఎక్కువ. అర్థమవుతుందే? తన జీవనం కంటే, తన పొట్ట నింపుకోవడం కంటే, తన ఇల్లు కలవడం కంటే యేసయ్య ఎక్కువ. కాబట్టి తనకున్నదంతా యేసయ్యకి ఇచ్చేసింది. తన జీవనం అంతా కూడా అంటే యేసయ్యకి పేద విధవరాలు యొక్క దృష్టిలో యేసయ్య విలువ అది. విధవరాలే కానీ యేసయ్య నాకు కావాలి, యేసయ్య ఎక్కువ నా జీవితం కంటే, యేసయ్య ఇంపార్టెంట్ అని పేద విధవరాలు అనుకుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారి దృష్టిలో యేసయ్య గారి యొక్క విలువ ఏంటి అంటే అపోస్తల కార్యం తీయండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయము. అపోస్తల కార్యం 20వ అధ్యాయము. నేను ముగిస్తామా, మీరేం కంగారు పడద్దు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం. ఆ 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు. నేను యేసయ్యకి నేను ఇచ్చే విలువ ఏంటి అంటే పౌలు గారు అంటారు, నా ప్రాణం కంటే ఎక్కువ. కంటే యేసయ్య ఎక్కువ. పౌలు గారు నా ప్రాణం కంటే యేసయ్య ఎక్కువ అంటూ ఉన్నాడు. మరి ఇస్కరియోతు యోధాకి యేసయ్య ఎక్కువ, 30 వెండి నాణాలు ఎక్కువ. యేసయ్యని ఎంత కమ్ముకున్నాడండి ఇస్కరియోతు యోధా? 30 వెండి నాణాలకి. అసలు 30 వెండి నాణాలకి అక్కడ ఉన్నటువంటి పరిచయాలు యేసయ్యని ఎందుకు కొనుక్కుంటున్నారో తెలుసా? వాళ్ళు అసలు 30 వెండి నాణాలకి ఎందుకు కొనుక్కుంటున్నారు? ఏం చర్చించుకున్నారంటే ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు. యేసు ప్రభువు 33.5 సంవత్సరాలు బతికాడు. ఈ 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన పదవి ఆయన చేసుకున్నాడు. కానీ 3.5 సంవత్సరాలు పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు మమ్మల్ని 30 తిప్పలు పెట్టాడు. ఎటువంటి తెట్టి అన్నాడు, మీరు చెప్పేది కరెక్ట్ కాదన్నాడు, అసలు మీరు పరిచారకులే కాదన్నాడు, మీరు చెప్పేది బోధే కాదన్నాడు. 3.5 సంవత్సరాలు మమ్మల్ని గెలిచాడు, 30 సంవత్సరాలు మమ్మల్ని గెలకల. కాబట్టి అన్ని మమ్మల్ని గెలకలేదు కాబట్టి 30 సంవత్సరాలు గెలకలేదు కాబట్టి 30 వెండి నాణాలకి మేము కొంటున్నాను అన్నాడు. కనీసం ఈ మూర్ఖుడికి ఇస్కరియోతు 30 నాణాలకు అన్నప్పుడు అన్నా కానీ ఏంటి బుర్ర ఎలగలగా, నేను ఎవరిని కొనుక్కుని నేను ఎవరు నమ్ముతున్నానని బుర్రకి ఎలగల. అసలు 30 వెండి నాణాలకి అసలు దేని కొనొచ్చో తెలుసా? బైబిల్లో ఉందో తెలుసా? 30 నాణాలతో అసలు దేని కొనొచ్చో అంటే నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 20వ నిర్గమకాండం 21వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 21వ అధ్యాయం 28వ వచనం. 30 నాణాలకి ఏం కొనొచ్చు? యేసయ్య విలువ అంతా ఇక్కడ చెప్తాడు. అసలు 30 నాణాలకి ఏమవుతుందో? ఎత్తు పురుషుడునైనా స్త్రీనైనా చావు పొడిచిని ఎడల నిశ్చయముగా రాళ్ళతో ఆ ఎత్తును చావగొట్టం. అదే అధ్యాయం 32 వచనం. ఆ ఎత్తు దాసుడుదైనను దాసినైనను పొడిచిన ఎడల ఆమె యజమానునికి 30 తులముల వెండిని, అలా ఇక్కడ రాసిందా, 30 తులముల వెండిని చెల్లింపవలెను. ఇది అర్థం కావాలంటే నేను చెప్పాలి. ఏంటి అమ్మా, ఇద్దరు యజమానులు ఉన్నారా? 2 రైతులు ఉన్నారు. అర్థమైతే ఈ రైతుకు ఉన్నటువంటి ఎత్తు పొడిచింది. అర్థమైంది చెప్పేది? ఈ రైతుకు ఉన్నటువంటి ఎద్దు ఏం చేసిందంటే ఈ రైతుకు
ఈ రైతుకు ఉన్నటువంటి ఒక పనోడు ఉంటారు కదా, ఈ పనోడు పని చేసుకుంటా వచ్చి ఈడొచ్చి ఈడు పొడిస్తే ఏమైంది అంటే ఈయన మంచాన్ని పడ్డాడు, ఏం చేయనోడు అయిపోయాడు. వెంటనే నిర్గమాకాండంలో దీనికి న్యాయం ఏంటి అంటే ఆ పొడిసిన ఎత్తుని చంపేయటం ఒకటే. రెండు, ఆ ఎత్తు ఎవరిదైతే ఆ యజమానుడు ఏం చేయాలంటే ఈ పనోడు యొక్క యజమానుడి దగ్గరకు వచ్చి 30 వెండి నాణాలు ఇవ్వాలి. 30 వెండి నాణాలని ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి అంటే అతడు ఇక్కడ నుంచి ఏ పని చేయలేడు, పనికి మాలినోడు, పని చేయలేడు కదా, పనికి మాలినోడు, విలువ లేనోడు, ఒకడి మీద ఆధారపడినోడు, సొంతంగా ఏం చేసుకోలేనోడు, వాడి యొక్క విలువ ఎంత? 30 వెండి నాణాలు. పనికి మాలినోడు విలువ ఎంత? 30 వెండి నాణాలు. మరి యేసయ్యని ఇస్కరియోతు యోధా ఎంత కమ్మాడు? 30 అంటే పనికి మాలినోడా యేసయ్య? ఇస్కరియోతు యోధా దృష్టిలో యేసయ్య ఎలాంటి వాడంటే పనికి మాలినోడు. వేద విధవరాలకేమో యేసయ్య తన జీవనం కంటే ఎక్కువ, పౌలు గారికేమో యేసయ్య యొక్క విలువ ఏంటి అంటే తన ప్రాణం కంటే ఎక్కువ. ఇస్కరియోతు యోధాకి యేసయ్య విలువ ఏంటి అంటే పనికి మాలినోడు. ఈరోజు వాక్యం హెడ్డింగ్ అదే, యేసయ్య మీ దృష్టిలో ఎంత విలువ కలిగినది, యేసయ్య అంటే నీకు ఎంత విలువ ఉంది, పెట్టేసుకోండి హెడ్డింగ్ ఎప్పుడైనా స్టార్టింగ్లో చెప్తా కదా, లాస్ట్లో చెప్తున్నా. యేసయ్యకి నీ దృష్టిలో ఎంత విలువ ఉంది? పేద విధవరాలు దృష్టి విలువ ఉందా? పౌలు గారి యొక్క విలువ ఉందా? ఇస్కరియోతు యోధా విలువ ఉందా? చెప్పనమ్మా. ఇతడికి రెండో వ్యక్తి ఉన్నాడు కదా, అన్నీ ఉన్నాయి, ఒకటి లేదు. మన గోదావరి భాషలో ఒక సామెత ఉంటుంది, అన్నీ ఉన్నాయి కానీ అల్లి నోట్లో, అన్నీ ఉన్నాయి కానీ అల్లి నోట్లో శని అంటారు. విన్నారు ఇప్పుడు ఈ శాస్త్రం ఎప్పుడన్నా అక్క? వెళ్ళదే. ఎందుకు శాస్త్రం పుట్టిందో తెలుసా? అది ఆ శాస్త్రం ఎందుకు పుట్టిందో తెలుసా? అన్నీ ఉన్నా కానీ అన్ని నోట్లో శని అని ఎందుకున్నా తెలుసా? చాలా నేనేదో కథ ఇది ఒకటి చెప్తుంది క్లోజ్. ఎందుకంటారు తెలుసా? ఎప్పుడైనా నిజంగా పిల్లని చేసుకోవాలంటే గోదావరి పిల్లనే చేసుకోవాలి. ఎందుకని చెప్పనా? అల్లుడు వచ్చిందంటే పండక్కి అసలు ఎంత గౌరవం అంటే అంత గౌరవిస్తారు వాళ్ళు. అబ్బాయిలు చూడలేదు పేపరు, అల్లుడు వస్తున్నాడు, సంక్రాంతికి అల్లుడు వస్తున్నాడు, అత్త మామ రకాల కూరలు వంటకాలు చేసి రెడీ కూర్చుతాడు. 150 రకాలు. అక్కడ నుండి పుట్టింది సామెత, అక్కడే పుట్టింది సామెత. ఏంటంటే అల్లుడు వస్తున్నాడండి పండక్కి, ఒక అత్త అంట 100 రకాల వంటలు చేసిందంట. 100 రకాల వంటలు అల్లుడు వస్తుండో పెట్టుకోవాలని. అల్లుడు అంట వచ్చిందంట, పేట మీద కూర్చుందంట, అన్నీ ఉన్నాయంట. అత్తమ్మ వడ్డీ అత్తమ్మ అన్నానంటేనా, అత్తమ్మ మజ్జిగన్ను వేయి అన్నాడంట. అన్నాడు ఏ అల్లుడు నీకోసం 100 రకాలు ఎదురుగా పెట్టా, పెరుగన్నం అంటే అల్లుడు లాస్ట్లో వేసుకుని పెరుగన్నం, ఫస్ట్ ఎందుకు అల్లుడు అంటే అత్తమ్మ నోరు పూసింది అత్తమ్మ అన్నాడంట. అప్పుడు అంత మనసులో అనుకుందంట అత్తమ్మ. ఏమనుకుందంటే అన్ని ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో సరే ఉంది. ఈ రెండో అన్ని ఉన్నాయి, 6 రకాల గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఏమన్నా పర్లోక రాజ్యాలు అంటే ఏడకెయ్యాలి, కానీ ఇతర మాత్రం ఒక కొదువు ఉంది, ఆ కొదువును సరి చేసుకోవాలి అంటే సరి చేసుకోవడానికి ఇష్టపడక దుఃఖంతో వెళ్ళాడు, నిత్య దుఃఖంలోకి నరకంలోకి వెళ్ళిపోయాడు. కానీ మొదటి వ్యక్తి ఉన్నాడు, ఏమీ లేవు, ఉన్నదంతా అమ్మేసుకొనైనా సరే కొనుక్కోవాలని సంపాదించుకోవాలని ఎలా ఏంటండి నవ్వుతూ వెళ్తా ఉన్నాడు, సంతోషంగా వెళ్తున్నాడు, నిత్య సంతోషంలోకి మార్గాన్ని కనుగొన్నాడు. ఈ రోజు నీ వాక్యం కూడా ఇదే.
నీకు దుఃఖంతో వెళ్తావా ఈరోజు? ఆనందంతో వెళ్తావా నీ ఇంటికి? దుఃఖంతో వెళ్ళావు అంటే నిత్య దుఃఖంలోకి వెళ్తున్నావు అర్థం, నరకంలోకి వెళ్తున్నావు అర్థం. సంతోషంతో వెళ్తున్నావంటే ఏంటి? నిత్య ఆనందంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు అని అర్థం. అమ్మ ఒక చెప్తారా? నేను అవలంబిస్తున్నా ఒక ఫార్ములా అవలంబిస్తారు మీరు కూడా. నేను మనలో గమనించింది ఏంటంటే, బయట సంఘాలలో అందరూ కూడా నేను కనబడితే వందనాలు చెప్తారు, కానీ మనలో అసలు వందనాలు చెప్పరు. ఎందుకో తెలియదు. నీకు విషయం చెప్పనా? ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు కనబడ్డా, మన సంఘమైనా బయట సంఘమైనా నేనైనా, మీరు వందనాలు చెప్పడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక వందనం ఒక 100 రూపాయలు సంపాదించింది. ఒక వందనం ఒక 100. అర్థం కదా? హలో, నేను 18 లక్షలు 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టడానికైనా, స్థలం కొనడానికైనా, బంగారం కట్టరైనా, 2 బళ్ళు అయినా, ఎన్నింటికి నేను పాటించే సూత్రం ఏంటి అంటే, ఎవరు వందనాలు చెప్తారో, ఎవరు వందనాలు చెప్పారు, నేను మాత్రం వందనాలు చెప్తాను. వందనాలు చెప్తే నాకు ఎంత వస్తుంది? 100 రూపాయలు వస్తాయి. ఒక 100 ఒక 100 రోజులు ఎంతమంది వందనాలు చెప్తారు? 100 నాకు వస్తాయి. ఈ ఫార్ములా బాగుంటలేదా? మరి మీరు వందనాలు చెప్తారా? మీకు 100 రావాలంటే మీరు ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? సాధ్యం ఏం చేయాలా? వందనం చెప్పాలా? మాస్టర్ గారికి వందనం చెప్పేది. మీకు 100 రావాలంటే కనబడ్డ 100 చెప్తాం. ఏమైంది తప్పు? అది కూతుమాట చెప్పకూడదా? చెప్పకూడదా? అక్క అమ్మ తల్లుడు వందనం చెప్పకూడదా? చెప్పొచ్చా? 100 కావాలంటే మీరు ఏం చేయాలి? ఏం కావాలి? ఫార్ములా, సీక్రెట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 100 కావాలి. ఎంత అన్ని అమ్ముకొని పేద విధవరాల దృష్టిలో దేవుడు విలువ లాగుందా? ఏంటి? మన అపోస్తలుడైనటువంటి పౌలు గారు లాగుందా? లేదా ఇస్కరియోతు యోధా? దేవుడు విలువ ఏంటి? ఇక్కడ నుంచి ఏం చేస్తారు? సంతోషం ఎప్పుడు చూస్తే సంతోషంగా వెళ్ళండి. అర్థమైంది? ఉన్నదంతా అమ్ముకున్నా సరే నిత్య ఆనందాన్ని సంపాదించుకోవాలి, దుఃఖాన్ని కాదు. ఓకేనా? ఒక పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.